Hi everyone, this is Jagadish. One of the major ప్యూర్ మ్యాథ్స్లో ముఖ్యంగా 2 డైమెన్షనల్ మెన్జురేషన్ 2 డైమెన్షన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దామండి. మ్యాక్సిమం పాసిబుల్ స్క్వేర్ ఇన్స్క్రైబుల్డ్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక లంబకోణ త్రిభుజంలో గరిష్టంగా పట్టే అంటే అందులో ఆ స్క్వేర్ తప్ప మరి వేరేదేది వర్కౌట్ కదండి. అలా ఒక మ్యాక్సిమం స్క్వేర్ అంటే ఒక చతురస్రాన్ని దీంట్లో గరిష్టంగా ఇంతకంటే ఎక్కువ పడదు. అంటే దీన్ని అడ్జస్ట్ చేసుకొని స్క్వేర్ ఇదే దేన్ని ఆధారంగా చేసుకుంటూ హైపర్టెన్యూస్ని ఆధారంగా చేసుకున్నాడు. సో వెన్ సైడ్ ఆఫ్ స్క్వేర్ లైస్ ఆన్ హైపర్టెన్యూస్ దెన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇది దేనికి ఇది సైడ్కి అనమాట. మనకు ఒక సైడ్ తెలిస్తే ఆ స్క్వేర్ యొక్క ఏరియా కూడా కనుక్కోవచ్చు కదా. అంటే స్క్వేర్ యొక్క వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్, సైడ్ స్క్వేర్ కదా. సో ఒక సైడ్ తెలిస్తే దాని ఏరియా తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే పీబీహెచ్ అంటే పర్పెండిక్యులర్ని ఈ బేస్ని దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి బై పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ పీబీ చేస్తే మనకు సైడ్ వస్తుంది. ఒకవేళ మనకి ఏరియా కావాలనుకున్నా వచ్చిన సైడ్ని మనం స్క్వేర్ చేసుకుంటే సరిపోతుంది. వన్ ఆఫ్ ద రిపీటెడ్ కాన్సెప్ట్ అండి. ఆల్ ద రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఆర్ మీకు షార్ట్ రూపంలో ఏదో ఒక రూపంలో అందిస్తాను. టఫెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా డీల్ చేద్దాము. సింపుల్ వే ఈజీ టు అంటే స్టార్టింగ్లో చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చి అవి కూడా చేద్దాము. కాన్సెప్ట్ నుండి వెళ్దాము. కాకపోతే ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో ఇది అనేది గుర్తుంచుకోండి. ఏం లేదు అంటే ఎందుకు ఇక్కడ మరి పీ ఇంటూ బీ ఇంటూ హెచ్ని మల్టిప్లికేషన్ చేసిండో, ఎందుకు మరి పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ పీబీని చేసిండు అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు కావాలి ఏది ఏ ఏరియాని మనము నెగ్లెక్ట్ చేయాలి, ఈ పార్ట్ని మనము నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. సో టోటల్గా అసలు ఎంత ఉంది అంటే పీబీహెచ్ ఇది ఏమవుతుంది అంటే ఈ ఏరియా ఎంత ఉన్నది, ఈ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి, ప్లస్ పీ స్క్వేర్ ఇది బీ స్క్వేర్ పీబీ అంటే ఎంతవరకు అండి, అంటే ఇది ఎంత ఉన్నది టోటల్ ఎంత ఉన్నది అన్నది కాన్సెప్ట్. అప్పుడు వచ్చేది ఏమొస్తుంది, వన్ సైడ్ వస్తుంది అంటే ఈ సైడ్ వస్తుంది. సో జస్ట్ ఇది ఎక్స్ప్లెనేషన్ కోసం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, షేర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.